సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పోరాటాల ముందు మేము ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ముందు, ఈ పోలీసులు వ్యతిరేకించే ముందు ఈ వర్షం ఒక లెక్క కాదు. మొత్తం చాలా దగ్గరలో ఈరోజు నదులు చాలా తీవ్రంగా ప్రవర్తిస్తూ చాలా మంది రాలేని పరిస్థితి. ఈరోజు మీరందరూ కూడా చూశారు. కళాకారులు చాలా ఉధృతంగా ఈ సత్యవేడు కేంద్రం అంతా కూడా దద్దరిద్దామని చెప్పేసి వచ్చారు. వారి యొక్క దీన్ని అయినా కానీ లెక్క లేకుండా ఇక్కడికి రావడం జరిగింది. మహిళా డబ్బు కళాకారులు కూడా ఇక్కడికి వచ్చారు. వారు ఎంత ఆతృతతో ఎర్ర జెండాని శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మనం పైకి తీసుకెళ్దాం, పోరాటాలకు వేదిక చేద్దామని చెప్పి ఎర్ర జెండా పట్టుకొని వచ్చారని చెప్పి అడిగితే దాడి చేస్తారా? భూములు అడిగితే ఆఫీస్ నుంచి బయటికి పంపించేస్తారా? ఈ సత్యవేడు నియోజకవర్గంలో దళితులు భూముల కోసం కరెంటు పోల్ ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఉండి దేనికి లేక దేనికి అని చెప్పి నేను ప్రశ్నించేస్తున్నా. దళితులందరూ కలిసి పోరాటం చేసి అనేక సంవత్సరాలుగా పంటేసుకొని ఉంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఈరోజు వాళ్ళందరికీ కూడా భూములు ఇవ్వాల్సిన బాధ్యత పెట్టి మొత్తం పోలీసుల్ని, ఫారెస్ట్ వాళ్ళని మొత్తం 100 మందిని తోలుతారా? ఏమని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉంది ఈ మహాసభ. ఈ ప్రజానీకం అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారని చెప్పేసి నేను చెప్తున్నా. ఇదే నియోజకవర్గంలో పెద్దల తొడకని గ్రామం ఉంది. శ్రీనివాసరావు గారు వచ్చారు. దాదాపు వందల సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నారు. వాళ్ళకి పట్టాలు ఇవ్వరు, వాళ్ళకి భూములు ఇవ్వరు. వాళ్ళ తరవడానికి ప్రయత్నం చేసింది ఎర్ర జెండా పోలీసుల్ని, ఈ యొక్క ఫారెస్ట్ వాళ్ళని తరివి కొట్టి వాళ్ళకి భూములు అప్పగించింది. అది ఎర్ర జెండా సత్తా అని చెప్పేసి మీకందరూ కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ కాదు, ఎక్కడ ఏది ఏ ప్రాంతంలో చూసినా మీకందరూ కూడా తెలుసు. ఏడుగుంటి ప్రాంతంలో జగన్ అని చెప్పాడు కదా ముందు, అందరికి ఇళ్ళు వచ్చాను, ఇళ్ళు లేరు, ఓయమ్మ నేను బ్రహ్మాండం అని చెప్పినాడు. కానీ నువ్వు చెప్పేది పూటకము, నువ్వు ఇచ్చిన స్థలం లేదు అని చెప్పి నిరూపించడానికి మొత్తం కూడా ఎర్ర జెండాలు తీసుకొని వైసీపీ నాయకుడు కోట్లు కుమ్మరిస్తా ఉంటే, కొండనంతా తొవ్వేస్తా ఉంటే 4-5-6 వేల మంది ప్రజానీకం పేదలు ఒక నెల రోజుల పాటు కొండలో గుడిసెలు వేసుకొని మొత్తం అక్కడే ఎర్ర జెండాలు పట్టుకొని ఉన్న పరిస్థితి చరిత్ర ఏదైనా ఉందంటే మన సిపిఎం తప్ప ఇంకొకటి కాదు. అక్కడ పోలీసులను ఉపయోగపెట్టి ఎన్నికల సమయంలో ఎవరు లేరని చెప్పేసి అర్ధరాత్రికి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించడం జరిగింది. ఈ రకంగా ఎర్ర జెండా పేదలకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అనేక ప్రాంతాల్లో పోరాటం చేసింది, నిలబడింది. నేను అనుకున్నా మా పద్మావతి అమ్మవారికి బట్టలు మార్చేదానికి మా మహిళని పూజారిగా పెడతామని చెప్పి నేను అడుగుతాను. అమ్మవారికి మార్చేదానికి కూడా అబ్బాయి కావాలన్నా, మగవాళ్ళు పూజారి కావాలన్నా? ఒకరోజు సిపిఎం పార్టీ గుండ్లు కొట్టేదానికి మహిళలు రావడానికి లేదు. మీరు ముట్టయిపోతారు, మీరు మహిళ అయిపోతారంటే తప్పురా నాయన, ఇది మూఢత్వం అని చెప్పి మహిళా చురకలను తీసుకెళ్లి తిరుమల పండుగ పెట్టింది సిపిఎం పార్టీ అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తున్నాను. వాళ్ళ పోరాటానికి అందించింది. అందువల్ల చూడండి, ఒకటి రేపో మాపో మహిళలంతా కూడా కదిలితే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గడగడలాడతాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, అమ్మవారికి దగ్గర బట్టలు మార్చేదని పూజారి పెట్టవు, ఈవోగా పెట్టయ్యా, ఈవోగా లేరా ఐఏఎస్ ఆఫీసర్లో? ఈవోగా పెట్టి చుట్టూ కదా నీకు, ఇక్కడ కొంచెం గొంతు తెచ్చుకొని మళ్ళా గుర్తు చెప్తున్నావే, ఏం ఆలోచన మాట్లాడుతామని చెప్తున్నా. ఒక ఈవోని పెట్టగలవా? ఒక చైర్మన్ పెట్టగలవా? చివరికి కొండ మీద ఉండే జేఈఓని కూడా పెట్టలేవు. ఎస్టీలు చిన్న బిడ్డలు పుడితే ఆ చిన్న బిడ్డలు 6 నెలల నుంచి 2 సంవత్సరాల పాటు బ్రెయిన్ బాగా డెవలప్ కావాలంటే పౌష్టికాహారం కావాలా. సహారా ఎడారి ఎట్టుంటుందో అంతకన్నా ఘోరంగా ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లల పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లల బ్రెయిన్ డెవలప్ కావడానికి కావాల్సిన పౌష్టికాహారం అందడం లేదు. 35% మంది ఈరోజు ఆ రకంగా అవస్థ పడతా ఉంటే మీకు ఏమైనా సిగ్గుందా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయన ఎక్కడ చెప్తున్నాడు, నేను అందరినీ ఉద్ధరిస్తానని చెప్పి మోదీ చెప్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు చెప్తున్నాడు, ముందు ఏ పని చేయాలి నువ్వు ఆ పని చేయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచించమని చెప్తున్నా. అందరికీ ఆరోగ్యం ఉండాలి, దోమలు కుట్టకూడదు, ఎక్కడ వాసన ఉండకూడదు, పరిశుభ్రంగా ఉండాలి, పండ మీద ఉండాలి, పండ కింద ఉండాలి, అన్ని పంచాయతీల్లో ఉండాలి. కానీ పనిచేసేదానికి మాత్రం ఎస్సీ ఎస్టీలే కావాలి. ఆ చెత్త ఎత్తేసే 89% మంది ఈరోజు ఈ తరగతిలో చేస్తున్నారు. అంటే చెత్త ఎత్తే వాళ్ళకి, ఈ కంపెత్తే వాళ్ళకి, యూడిఎస్లోకి వచ్చే ఇవన్నీ ఉత్త పీ ఎత్తే వాళ్ళకి ఏం మార్గం చూపిస్తున్నారు? ఆ బతుకులోనే ఉండాలి.
వాళ్ళ బతుకులు వెలుగులేదా? వాళ్ళ జీతాలు పెంచవా? వాళ్ళ బతుకుల గురించి మాట్లాడవా? ఏం చేస్తావు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉండా. నువ్వు ఏ విద్యార్థులు అని చెప్పి అడుగుతా ఉండా. అసలు నిజంగా మనసుందా అనిపిస్తా ఉంది. ఆడ దొరవారి సత్రం మండలం తనియాలనే గ్రామానికి పోతే ఎప్పుడో 76లో పట్టాలు ఇచ్చారంట. అక్కడ అన్ని కులాల వాళ్ళకి సిజిఎఫ్ఎస్ ల్యాండ్స్కి టీకెట్ పట్టాలు ఇచ్చారు, పాస్బుక్లు ఇచ్చారు. జగన్ వాళ్ళకి భరోసా వస్తా ఉంది. కానీ ఎస్టీలకు మాత్రం దాదాపు 50 కుటుంబాలకు ఆ పనిచేయడం లేదు. ఒక్కటి కాదు ఇదే తరాలో దేవుడి పేరు చెప్పి గుంటపరంగా భూమి మొత్తం ఆక్రమించేసిన పరిస్థితి. ఆ రకంగా చూస్తే ఆ బాలాయపల్లి లేకపోతే గూడూరు చుట్టుపక్కల ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, భూములు ఆక్రమించేస్తారు. అగ్ర కులాలు తప్పుకోండి. ఇది ఫారెస్ట్ రాకూడదు. ఏమయ్యా ఫారెస్ట్? జాయింట్ సర్వే చేయడు, తీసుకొచ్చి భూములు హద్దులు చెప్పడం, ఏమీ చేయడు. అందువల్ల చెప్తున్నా, ఏ పార్టీ కూడా ఆ రకంగా పేదల పక్షాన్ని నిలబడి చేయలేదని చెప్తున్నా. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి దగ్గర ఇదే ఒక పోరాటం మనం చెప్పచ్చు. ఇప్పుడు చెప్తాను, అంతకు ముందు వచ్చి పెద్ద ఉపన్యాసాలు కుప్పంలో మన అంగన్వాడీ సమస్య తప్ప ఈ రోజుకి వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ యొక్క బతుకులు బాగు చేయడానికి ఏమాత్రం ముందుకు వస్తున్నామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మున్సిపల్ కార్మికులకు సంబంధించి కూడా ఆ రకమైన పోరాటాలు జరిగితే ఏమాత్రం ముందుకు ఎవరికి దళితులకి విద్య లేకుండా, దళితులకి గిరిజనులకి భూమి లేకుండా ఈరోజు చెప్తున్నారు. అందుకని ఈ మహాసభ చెప్తా ఉంది, మాకు బలం రావాలంటే, మాకు శక్తి రావాలంటే. అందుకని మిత్రుల మనమందరం కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక చిన్న ఘటన జరిగింది. ఈ కళ్యాణ మండపం మా మిత్రుడిది. ఆ మిత్రుడు డిఎస్పీ గారు మన కళ్యాణ మండపంలో నేను అడిగితే డిఎస్పీ గారు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఎవరిదయ్యా కళ్యాణ మండపం అని చెప్పి. సార్ మస్తాన్ సార్ అంటే మీరు ముస్లింసా అని నేను చెప్తున్నాను. కాదు సార్ మస్తాన్ యాదవ్ సార్ మీరు చెప్పి. అందుకని చూడండి, బీజేపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. మస్తాన్ యాదవ్ అని చెప్పి ముస్లిం పేరు పెట్టుకొని ఆ రకంగా ఉన్నారు. ఈ రకంగా అనేక మంది ఈరోజు పేర్లు కూడా పెట్టుకొని ఆ దేవుళ్ళ పేరు పెట్టుకొని హిందువులు లేరా? అది ఇప్పుడు ఈ రోజు ఉన్నది. మన ఏసఐని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళే కాదు రకరకాల ఏమి దుర్మార్గం. ఈరోజు మహిళల మీద నివారించడానికి మన హోంమంత్రి చెప్తారు, మేము చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాము, అది తీసుకున్నాం, ఇది తీసుకున్నాం.